హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వ్లాగ్. ఈరోజు ఇంట్లోనే నేనైతే స్నాక్స్ ఐటమ్ అయితే చేసేసాను. రోజు పిల్లలకి ఏం పెట్టాలి అని బయట ఫుడ్ పెట్టలేక ఇబ్బంది పడే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసా. 30 మినిట్స్లో నిప్పట్లు అయితే చేసేసా. ఎలా చేశాను అనేది వీడియో చెప్తాను చూడండి. 2 కప్స్ బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 టీ స్పూన్ వామునైతే వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకున్నాను. మళ్ళీ పప్పులు కూడా కొద్దిగా కడుక్కుని పప్పులు కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. రుచికి సరిపోయే సాల్ట్ కూడా వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను. మీరు కావాలంటే నానబెట్టుకున్న శనగ బ్యాళ్ళు కూడా నానబెట్టుకొని కలుపుకోవచ్చు. కాంచిన ఆయిల్ని కూడా వేసుకున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసి చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ బాగా నానబెట్టుకోండి. ఒక పల్చగా ఉండే కవర్ తీసుకోండి. బాగా ఆయిల్ అప్లై చేసేసి చిన్న ముద్దలుగా చేసుకోండి. చిన్నగా ముద్దలుగా చేసుకున్న తర్వాత కవర్ని బాగా ఇట్లా మడత వేసుకునేసి దాని మీద పడేలాగా నీట్గా చిన్నగానే నిప్పట్లని ఒత్తేసుకోండి. అప్పుడు మనకి స్నాక్స్ బాక్స్కి పట్టేలాగా కూడా సైజ్ సరిపోతాయి అన్నమాట. నేనైతే చిన్నగానే ఒత్తుకున్నాను. నిప్పట్లు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చాయి. చిన్నగా ముద్దుగా వాళ్ళకు కూడా తినాలి అనిపించేలాగా చేశాను అనమాట. ఇలా తట్టేసుకున్నానండి. ఆయిల్ వేడి కావడానికి పెట్టేసా. ఆల్రెడీ ఆయిల్ కూడా వేడెక్కేసింది. దీనిలోకి చూసా వేడెక్కింది. ఓకే, ఇప్పుడు నిప్పట్లు అయితే ఒక 2-3 దీనిలోకి వేసేసాను. వేసి నిప్పట్లు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి పక్కన తీసేసుకున్నాను. మళ్ళీ ఇంట్లో తినడానికి కొన్ని పక్కన పెట్టేశాను. పిల్లలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత తిని టేస్ట్ చూసి చాలా బాగుంది మమ్మీ అని అన్నారు. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.